మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి రేఖల సాటిని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం సజీ లేకుండా సరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినాం నడుస్తున్నాం తండ్రి. ఆమె ఇది సంగమ ప్రియమైన బిడ్డ నిర్గమకు ఏర్పాటు వాక భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో విధంగా రాయబడినది. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. భక్తుడైన పేతురు చెదిరిన ఆయా దేశాల్లో చెదిరిన విశ్వాసులకు శుభమని చెప్పి రాస్తూ, ప్రభువును బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి, క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ అనుగ్రహాన్ని బట్టి మనము ఈ లోకంలో ఎటివారమై ఉండాలో, ఎటివారముగా మనం జీవించడము అది మనకి ఆశీర్వాదకరము, దీవెనకరము తెలియజేస్తున్నాడు. శరీరధారి అయిన క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన లోకానికి పంపింపబడ్డము. ఆయన మనకు అనుగ్రహించిన ఈ పాప క్షమాపణ, రక్షణ, పరమ సంబంధమైన ఉద్దేశాలను మనకు తెలియజేస్తూ తండ్రితో సదాకాలము జీవించే యోగ్యతను మనకి ఆయన కుమారుడైన యేసు ప్రభు వారు అనుగ్రహించారు. నేడు భక్తుడైన పేతురు తన పత్రికలో తెలియజేసిన మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎలాగైతే తన శరీరం చేత, శరీరమందు ఆయన శ్రమపడి, అనగా మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తను తాను అర్పించుకున్నారో, అలాగా క్రీస్తు కొరకు, క్రీస్తుని కలిగిన వారిగా, ఆయన యందు నివసించేవారిగా అట్టి శ్రమానుభవం అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించుటకు, ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉండుటకు, ఆత్మలో కొనసాగుటకు, మనము శరీరేచ్ఛలను నెరవేర్చక ఆత్మానుసారంగా జీవించే వారమై ఉండాలనే విషయాన్ని పేతురు భక్తులు గుర్తు చేస్తున్నాడు. అందుకనే క్రీస్తు శరీరం ముందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అంటాడు. శ్రమపడడంలో ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, సువార్త కొరకు దేవుడు మీకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన స్థితిని మీరు ఏమాత్రమును పోగొట్టుకొనక ఆత్మానుసారంగా జీవించువారే ఉండాలని చెప్తూ, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము అంటున్నాడు. అంటే శరీర విషయంలో అంటే మన దేహమందు మనం జీవించినంత కాలము ఈ దేహమునందు జరిగించు పనులు ఏవైతే ఉన్నవో వాటిని అనుసరించక మరి దాని విషయంలో మనం ఎలా ఉండాలంటున్నాడు. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాచారములను అంటే లోకం వైపు, పాపం వైపు మనం జీవించే వారిగా ఉండక మనుజాశలను అనుసరించి నడుచుకొనక అంటాడు. అంటే మనుష్యులు నడిచినట్టుగా కాక దైవత్వాన్ని కలిగిన దేవుని బిడ్డలుగా
ఆత్మ సంబంధులుగా పర సంబంధమైన ఉద్దేశాల చేత, వాక్యము చేత, విశ్వాసము చేత అనే నీతిని, రాజ్యాన్ని వెదికేవారిగా మనం ఉండాలనే విషయాన్ని పితృభక్తులు గుర్తు చేస్తున్నాడు. ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా అంటున్నాడు. అంటే పాప సంబంధమైన, శరీర సంబంధమైన వాటి మీద మీరేమాత్రమును ఆలోచనలు కలిగి ఉండక క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య సువార్త కొరకు, ఆయన చూపిన ప్రేమ కొరకు మీరు జీవించాలి. అటు రీతిగా మీరు జీవించడము ఆశీర్వాదకరము, దీవెనకరము అని చెప్పి పేతురు చెప్తున్నాడు. ఇది దేవుని ఉద్దేశంలో, అంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకునేట్లు, అంటే ప్రభువుకి ఇష్టలుగా, ప్రభు దాసులుగా, ప్రభు బిడ్డలుగా, పరలోక సంబంధ వారసులుగా మీరు ఉండండి అంటున్నాడు. పాపముతో జోలికనేమీ లేకుండా అంటున్నాడు. అంటే పాపంతో జోలి అంటే లోకం వైపు, పాపం వైపు, శరీరాశల వైపు పోకుండా క్రీస్తు ప్రేమను కలిగిన వారై విశ్వాసమందు, వాక్యమందు, ఆత్మ నిలిచి ఉండాలంటున్నాడు. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతుల విందులను, చేయదగిన విగ్రహ పూజలను మొదలైన వాటిని అందులో నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలని అంటున్నాడు. అంటే ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువు తెలియక మునుపు మనం జీవించిన జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ పేదరు గుర్తు చేస్తున్నాడంటే గతంలో మనం చేసిన పాపాలు, అపరాధాలు ఏవైతే ఉన్నావో అవి మరలా తిరిగి మనము చేయకుండా మనం ఏమై ఉండాలంటున్నాడు, బహు జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. కొన్ని విషయాల్లో మనము బలహీనమైపోతున్నాం కాబట్టి ఆ విషయాలకు దూరంగా ఉండమంటున్నాడు. మనము పోకిరి చేష్టలు అంటున్నాడు. అంటే ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఈ లోకానుసారంగా జీవించే వారంగా ఉండకూడదు అంటున్నాడు. దురాశలు అంటున్నాడు. అంటే మనది కాని దాని పట్ల ఆసక్తి కలిగి అక్రమమైన వాటి మీద మనస్సు కలిగి ఉండడం అనేది. మద్యపానము అంటున్నాడు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉండకూడదు అంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నాడు. అంటే ఇహమందు మనము జీవిస్తున్నప్పుడు లోకము యొక్క విధానంలో, లోకము యొక్క తీరుని బట్టి మీరు జీవించగా ఆత్మానుసారులుగా, వాక్యానుసారులుగా ఉండాలనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. త్రాగుబోతుల విందులు అంటున్నాడు. అంటే మద్యపానాసక్తులు కాకుండా అదే పనిగా ఉండకూడదు. దానిని ఏమాత్రమును మీ హృదయంలో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ అటు కార్యాలు చేయడానికి మీరు జాగ్రత్త పడి ఉండండి. అంటే మీ శరీరాన్ని దేవుని ఆలయం అనే విషయాన్ని మీరు మర్చిపోకుండా మీ దేహాన్ని నాశనం చేసుకోవద్దు, మీ ఆత్మలను కాపాడుకోండి అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. తాగుబోతు విందును, చేయదగిన విగ్రహ పూజలను అంటున్నాడు. అంటే ప్రభువుని, పరిశుద్ధ ఆత్మను, తండ్రిని గాక మరి ఏ ఇతరమైన వాటిని మనం సేవించిననో అది విగ్రహమే. అంటే దేవుని కంటే ఎక్కువగా దేనైనా మనం ప్రేమిస్తున్నామంటే అది విగ్రహంతో సమానమైన విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరి చేయదగిన విగ్రహ పూజలను మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే జాలం అంటాడు. అంటే గతంలో మనం ఏ విధంగా అయితే ప్రవర్తించామో, జీవించామో, ప్రభువు లేక, ప్రభువుని ఎరుగక, ఆత్మ సంబంధమైన విషయాలలో దూరస్థులమైపోయి ఉన్నామో అటువంటి పరిస్థితులు ఇక మరలా నీ జీవితంలో, నీ బ్రతుకులో కలవకూడదు, రాకూడదు అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తక పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుతున్నారు. కాబట్టి మీరు ప్రభువుని తెలుసుకున్నాక, ప్రభువుని కలుసుకున్నాక, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏవైతే విసర్జించారో
ఆ విసర్జించిన వాటి వైపు తిరిగి మరలా మీ హృదయాలను తిప్పు కనుక లోకం వైపు, పాపం వైపు ఏవైతే పేదరు ఇక్కడ తెలియజేశాడో, మరి పోకరి చేష్టలు, త్రాగుబోతుతనాలు, మరి ఇవన్నీ కూడా మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా నీ హృదయంలో, నీ ఆలోచనలో ఏమాత్రము ఉండకూడదు. నీవు దేవునికి ఇష్టరాలుగా నీవు జీవించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి అంటున్నాడు. అంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి దేవునికి ఇష్టడుగా, దేవుని మాటలకు, దేవుని ఉద్దేశాలకు నీవే విధంగా లోబడి ఉంటున్నావు అనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలకు, దేవుని యొక్క సంఘ విషయంలో దేవుడు నీకు అనుగ్రహించిన దానిని, నీవు కలిగి ఉన్న దానిని నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా నువ్వు సజీవుడివై ఉండి జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసి ఉంది. కాబట్టి మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లను, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడింది అంటున్నాడు. సజీవులమైన మనము మృతులము కాక మునిపే సజీవులుగా ఉండగానే దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి తిరిగి జన్మించిన అనుభవంలో మనము అనుభవిస్తూ జీవిస్తూ అనేకులను జీవింప చేయాలని, ఆ విషయంలో దుర్వ్యాపారములను తగు రీతిగా మనం చేసిన పాపములను విడిచి తిరిగి ప్రభు యొక్క చిత్తములో, ఆయన రాజ్యమందు, ఆయన రాజ్య ఉద్దేశాల యందు జీవించేవారమై ఉండాలని భక్తుడైన పేతురు ఆనాడు చెదరిపోయిన పరిశుద్ధులకును నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగోనైనా మరి మా గత కాలములో మేము బ్రతికిన బ్రతుకులను నేడు నీవు మమ్మలను రక్షించి నీ కృపచేత కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీ వాక్యమందు నిలుచుటకు, జీవించుటకు, నీ అందు విశ్వాసములో కొనసాగుటకు నీ సహాయం దయచేయండి అయా. అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపాన శక్తులు, అయా ఇతరమైన వాటి యందు మనస్సు కలిగి ఉండట, శరీర సంబంధమైన వాటి యందు ఆలోచన కలిగి ఉండట, ఇవి ఏవియోనైనా తగినవి కావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చా. కాబట్టి నాయన హృదయమందును ప్రవర్తన యందును నీ వాక్యమును అనుసరించి ప్రభువా, నీ విధంగా అయితే మా కొరకు శ్రమపడి, మా కొరకు, మా రక్షణ కొరకు మీరు చూపిన మార్గం ఏదైతే ఉందో అటు రీతిగానైనా నేను కలిగిన వారిగా, నీ యందు జీవించు వారిగా, నీ యందు విశ్వాసములో కొనసాగు వారిగా ఉండటకు నీ సహాయం దయచేయండి. భక్తుడైన పేతురు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ యందు మేమును మా యందు నీ మాటలో నిలిచినట్లు అటు నీ సహాయము మా అందరికీ దయచేయమని, దిన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడైండమని, ఈ సెప్టెంబర్ మాసము మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి ఈ చివరి దినాన్ని మరి ఒక్కసారి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపి రాబోయే మాసములో నీ వాక్యములో, నీ ప్రేమలో, నీ కృపలో మమ్మల్ని మరింతగా నీ అందు విశ్వాసములో ముందు కొనసాగింప చేయమని, దినదీవులతో నింపమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నానుడు మాకు దయచేయండి, మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధనలో తేకాదులను తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావుతండి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.